ఏవండి సిలిండర్ అయిపోయింది, వెళ్ళి తీసుకురండి. పని చేసి వచ్చేంత పానం అంతా కుస్తూ ఉంది, రేపు తీసుకొస్తాను. ఒక్కరోజు పొయ్యి మీద మంట వేసి వండు. అమ్మో, నాతో మంట పెట్టడం కాదు. నన్ను పెళ్లి చేసుకుని నా జీవితానికి మంట పెట్టినావు. నాకు మా అవ్వకు మధ్యలో మంట పెట్టినావు. ఆఖరికి నా ఫ్రెండ్స్ ని కలవకుండా మంట పెట్టినావు. ఎన్నిసార్లు మంట పెట్టిందా అని ఒక్కసారి పొయ్యి మీద మంట పెడితే ఏమైతుంది చెప్పు? నా మాట యాగాలి, నా మాట యాగాలి, నా మాట యాగాలి, నా మాట యాగాలి. అమ్మ నేనే పెద్దని కదా, నా మాట యాగాలి కదా. పెద్దోడు నీ మాటనే ఆగాలి, నా మాట యాగాలి కదా. ఇంతకు ఏమి ఆగలరా? ఫస్ట్ బట్టలు ఉతికి నేను బోలు తోముతా అంటే ఇది బోలు తోమిన తర్వాత నన్ను బట్టలు ఉతుకమంటుంది. బావా కూర ఎలా ఉంది? కమ్మ టేస్టీగా ఉంది. చూడు బావా, భార్యాభర్తల బంధం కూడా అన్నం కూర లాంటిది. నువ్వు అన్నం అయితే నేను కూర. అన్నంలోకి కూర లేకపోతే టేస్టీ ఉండదు కదా. అవునే, నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ ఒక్క కూర ఉంటేనే ఇంత కమ్మ వస్తే మరి రోజు వేరే వేరే కూరలు ఉంటే ఎంత కమ్మ వస్తుందో. ఏవండి, నేను ఆర్మీకి వెళ్ళి యుద్ధం చేయాలనుకుంటున్నానండి. రోజు గిన్నెలు బోళ్ళతో నాతో యుద్ధం చేస్తున్నావు కదా, ఇంకా సాధించడానికి ఏం మిగిలిందని ఆర్మీకి వెళ్ళి యుద్ధం చేస్తా అనుకుంటున్నావు. బావా, నీ బర్త్డే వస్తుంది కదా. అవునే, ధర ఎక్కువైనా కొత్త బట్టలు తీసుకున్నా. అయ్యో, నా భార్యను తప్పు అర్థం చేసుకున్నా ఇన్ని రోజులు. ఇటుదే ఒకసారి చూస్తా. ఆగు, ఉండు, వేసుకొని చూపిస్తా. అంటే నా బర్త్డేకి డబ్బులు ఎక్కువైనా నువ్వు బట్టలు కొనుక్కున్నావా? ఏమండి, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి పెద్ద కయ్యాలకి ఇచ్చట కదా. మరి మీరన్నా చెప్పచ్చు కదా. నేను ఎందుకు చెప్తా? నేను పెళ్లి చేసుకుంటప్పుడు నాకు ఎవడన్నా చెప్పిండా? సరే, నేను పోయేస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు పొద్దున ఫస్ట్ బస్సుకు రానా? ఒక్కసారి పైకి వెళ్ళిన ధరలు కిందికి వస్తాయన్నాడు ఎంత అబద్ధమో, నువ్వు ఇట్లా పోయి అట్లా రేపు పొద్దుగల బస్సు కత్తా అన్నాడు కూడా అంతే అబద్ధం. ఆమె ఆకలి అవుతుంది, అన్నం వేసుకురాయే. అయ్యో బావా, వంట కాలేదు ఇంకా. చలికూరతో వేసుకురాయే. అయ్యో బావా, చలికూర పాడైపోయిందని చెత్త డబ్బాలు వేసిన. నేను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే పాడైపోయింది, అట్లే నేను చెత్త డబ్బాలు వేయలేను కదా. ఏవండి, మీరు చాలా అమాయకులండి. ఎవరైనా సరే మిమ్మల్ని ఇట్టే మోసం చేస్తారు. అవునే, నన్ను ఫస్ట్ మోసం చేసిందే మీ అమ్మ నాయన. బంగారం అని చెప్పి పెద్ద ఇత్తడి బిందెకు పూత పోసి నిన్ను నాకు అంటగట్టారు. ఏమైంది బావా, ఎలక్షన్లు గెలిచినావా ఓడిపోయినావా? ఒక్క ఓటుతో ఓడిపోయింది. అయినా కానీ నేను వేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం నేనే ఒక్క ఓటుతో గెలాలా. అసలు ఆ ఒక్క ఓటు ఎట్లా పడ్డదో అర్థమైతలేదే. అవును బావా, మగోళ్ళకేమో మందు డబ్బులు ఇచ్చినావు, ఆడోళ్ళకేమో పట్టు చీరలు దండాలు పెట్టినావు. నాకేమి ఇచ్చినావు బావా? ఒక్క పట్టు చీర ఇయ్య బుద్ధి కాలేదా నీకు? నీ అపోజిట్ క్యాండిడేట్ నాకు పట్టు చీర పంపించిండు, అందుకే నీకెయ్యక ఓటు ఆయనకేసిన, నీకెయ్యక ఓటు ఆయనకేసిన. బావా, మా బట్టలు పాతగా అయినాయి, షాపింగ్కి వెళ్దాం రా, మేము కొత్త బట్టలు తీసుకుంటాం. ఏవండి, పెళ్లి ఆకన ముందు రెస్టారెంట్ కి షాపింగ్ కి తీసుకెళ్లేవాడివి, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లట్లేదండి? ఎగ్జామ్ అయిపోయినాక ఎవరన్నా బుక్ ఓపెన్ చేసి చదువుతారా అని. అయ్యా, ఆకలేస్తుందో 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. నాన్నగారు అడుక్కునేవాడు వచ్చాడు, 10 రూపాయలు ఇవ్వండి. ఇంట్లో ఎవరు లేరు, వెళ్ళిపో. చెప్పయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? ఎన్ని నొప్పులు మేడం, తెల్లం దాకా నిద్ర పడతలేదు. ఈ గోళీలు టానిక్ వాడు. ఫీజు ఎంత అయింది మేడం? 1000 రూపాయలు అయిందయ్యా. 1000? నీ గోళీలు వద్దు, నువ్వు వద్దు. ఒక్క కోట రేచినంటే
బిందాస్గా నిద్రపోతా. మందు బాబులం మేము మందు బాబులం. ఏమైంది బావా? వంకాయలలో అన్ని పుచ్చిలే ఉన్నాయి. మరి చూసి తీసుకురాలేవా? నిన్ను కూడా చూసే వేసుకున్నా. ఏమైందయ్యా చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఒకటే కడుపు నొప్పి మేడం. ఈ గోళీలు ఈ టానిక్ వాడు. ఎప్పటిదాకా వాడాలి మేడం? నేను కారు కొనాలనుకుంటున్నా, అప్పటి వరకు వాడు. ఏవండి, మా ఫ్రెండ్ రమ్య ఉంది కదా అండి, అవునే. ఇప్పుడే ఫోన్ చేసింది, తను ప్రెగ్నెంట్ అంట. దానికి నాకు సంబంధం లేదు. మనల్ని ఆశీర్వదించు. నీకు కూడా నీలాంటి కోడలే రావాలమ్మా. నా పిల్లం అంత మంచిదా? బావా, ప్రపంచంలోనూ అందరికన్నా సంతోషంగా ఉండేది ఎవరు? ఇంకెవరు? మీ పుట్టింటోళ్ళు. ఏ కరెక్ట్ చెప్పినావు. ఎలా? నేను నాకంట కట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా. చెప్పయ్యా, మీ ప్రాబ్లం ఏంటి? ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది డాక్టర్ అమ్మ. ఏం తినట్లేదా? 3 పూటలు తింటున్నా డాక్టర్ అమ్మ. అన్నం తింటున్నారా, చపాతి తింటున్నారా? అవేం కాదు మేడం, మరి నా పెళ్ళ చేతులు దెబ్బలు తింటున్నా. ఏవండి, పెళ్లి కాకన ముందు ప్రేమతో బుజ్జి బంగారం అని పిలిచేవాడివి, ఇప్పుడు ఎందుకు పిలవట్లేదండి? ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రచారంకి రావడం చూసినావా? ఇది అంతే. ఏం చేస్తున్నావే? బన్ ప్లస్ టీ, బంటి. బావా, మీ బర్త్డే వస్తుంది కదా. అవునే. మీకు నచ్చిందేంటో చెప్పండి, గిఫ్ట్ ఇస్తాను. నీకు నచ్చింది ఇవే? అబ్బా చెప్పండి. మరి అబ్బా, నా ముంగట సిగ్గెందుకండి, చెప్పండి. మరి నాకు పక్కింటి ప్రియా అంటే ఇష్టం, గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. జోక్ చేశా అని చెప్పే లోపు గ్యాప్ ఇవ్వకుండా లేపేసావు కదనే. నాన్నగారు బిజినెస్ చేసి ఫస్ట్ టైం డబ్బులు సంపాదించాను. షబాష్ నా కొడుకు. ఇంతకీ ఏం బిజినెస్? అమ్మడం కొనడం నాన్నగారు. ఇంతకీ ఏం అమ్మినావు, ఏం కొన్నావు? మన 2 బర్రెల మీ 2 కోళ్ళను కొన్నాను నాన్నగారు. ఏం చేస్తున్నావు బావా? రాత్రి 11 అవుతుంది, తలుపులు పెట్టి బావా. నీకు తెలియదు లోపల ఏమైంది బావా? ఇవాళ పొద్దుగాల ఎలక్షన్స్ కదా, రాత్రి నుంచి డబ్బులు వంచుతారని చెప్పేసి రాత్రి 11 దాకా చూసిన, ఓళ్ళు రాకపోయి, అందుకే తలుపులు తరబెట్టి అన్నుంటి గొల్లెం పెడితే మళ్ళీ ఏడ వాళ్ళు మారిపోతారు అని చెప్పేసి ఇలా పొద్దుగాల లేచి చూసేసరికి దొంగలు 2 తులాల బంగారం ఎత్తుకుపోయి. అవ్వా, 2000 కోసం 2 తులాల బంగారం పోగొట్టుకుంటున్నా. అవ్వో అవ్వా. అయ్యా, ఆకలేస్తుందో 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. లేదయ్యా, నీకు నేను దానం చేయలేను. ఒక అడుక్కునేవాడు రోజుకు 4-5 సార్లు వస్తాడు, వాడికి నేనే దానం చేయాలి. నేను కూడా పేదవాడినే కదా, ఓ 10 రూపాయలు ఇవ్వచ్చు కదా. నీకు నేను కాకుండా ఈ ఊర్లో ఎవరొకరు దానం చేస్తారు, వాడికి మాత్రం ఎవరు చిల్లికోవ దానం చేయరు, వాడికి నేనే ఇవ్వాలి. ఎవడయ్యా పేదవాడు? నాన్నగారు ఫ్రెండ్స్ తో చాయ్ తాగుతాను, 30 రూపాయలు ఏంటి నాన్నగారు? వీడే అడుక్కునేవాడు.